సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరిచే శివుని గుహ గురించి తెలుసుకుందాం. మండీప్ కోల్ గుహ. ఈ గుహ ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ సమీపంలోని మ్యాకల్ పర్వత శ్రేణుల్లో కొండల నడుమ దాగి ఉన్న గుహ. సంవత్సరంలో కేవలం ఒక్కరోజే భక్తులకు, పర్యాటకులకు దర్శనమిచ్చే ఈ గుహ తన విశిష్టతతో అందర్నీ ఆకట్టుకుంటుంది. గుహలో కొలువై ఉన్న స్వయంభూ శివలింగాన్ని దర్శించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులొస్తూ ఉంటారు. ఈ సహజ అద్భుతాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ఈ గుహను ఆసియాలోనే 2వ అతిపెద్ద గుహగా భావిస్తారు. లోపల సహసిద్ధమైన శివలింగం ఉంది. స్థానిక పురాణాల ప్రకారం భస్మాసురుణ్ణి తప్పించుకునేందుకు పరమశివుడు ఈ గుహలో ఆశ్రయం పొందినట్లు విశ్వసిస్తారు. అక్షయ తృతీయ తర్వాత వచ్చే తొలి సోమవారం ఈ గుహను ఒక్కరోజు మాత్రమే భక్తుల కోసం తెరుస్తారు. ఆసియాలోనే 2వ అతిపెద్ద గుహగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశంలో పక్కనే ఉన్న నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి స్వయంభూ శివలింగంపై అభిషేకం చేస్తారు. మండీప్ ఖోల్ గుహ చేరుకోవడం అంత సులభమేం కాదు. ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఎన్నో సవాళ్లతో నిండిన ఈ ప్రయాణం భక్తి, ఓర్పు, శారీరక సామర్థ్యాలను పరీక్షిస్తుంది. ఈ గుహకు చేరుకోవాలంటే భక్తులు ఒకే నదిని 16 సార్లు దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, రాళ్లతో ఉన్న మార్గాల గుండా నడిచి వెళ్లాలి. ఒక దశ తర్వాత వాహనాలు వెళ్లే దారి కూడా ముగుస్తుంది. అక్కడ్నుంచి కాలినడకనే ప్రయాణం కొనసాగించాల్సి వస్తుంది. అలాగే ఈ గుహ యొక్క ప్రవేశద్వారం చాలా ఇరుగ్గా ఉంటుంది. దాని లోపల అడుగు పెడితేనే విశాలమైన సహజ గర్భగుడి దర్శనమిస్తుంది. ఒకేసారి వేలాది మంది ఉన్నప్పటికీ ఆ గుహలో చల్లదనం, స్వచ్ఛమైన గాలి, మంచి వెలుతురు ఎప్పుడూ అలానే ఉంటుంది. ఈ సహజమైన గుహ సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గుహ మధ్యలో స్వయంభూ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది. అయితే శివలింగాన్ని సమీపంగా దర్శించాలంటే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నిచ్చెన సహాయంతో 20 నుంచి 25 అడుగులు ఎత్తుకు ఎక్కాలి. ముఖ్యంగా ఠాకూర్ టోలా జమీందార్ కుటుంబం ఈ గుహలో తొలి పూజ నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఈ అద్భుతమైన గుహను సందర్శిస్తారు. మంచి వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని స్వామిని కోరుకుంటారు. కాలం మారినా, యాంత్రిక వ్యవసాయం వచ్చినా ఈ విశ్వాసం మాత్రం యథాతథంగా కొనసాగుతుందని అంటున్నారు. ఇక్కడికి చేరుకోవడం అంత సులభమేం కాదు. ఠాకూర్ టోలా వరకు వాహనాల్లో వెళ్లి ఆ తర్వాత దట్టమైన అడవిలో నదులు, కొండలు దాటుకుంటూ కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తెరిచి ఉండే శివుని యొక్క గుహ అద్భుతంగా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.